Right. So good afternoon, all of you. Okay, last class లో మనం సర్వీసెస్ చూసాం, డెలివరీ మోడల్స్ సర్వీసెస్. డెలివరీ మోడల్స్ లైట్. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై క్లౌడ్ కంప్యూటింగ్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం ఇక్కడ. క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్హెరిట్స్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. డిస్కస్ అట్ ద సేమ్ టైం. ఇక్కడ చూడండి, మనకి క్లౌడ్ కంప్యూటింగ్, ఇక్కడ ప్యారలల్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్యారలల్ ప్యారలల్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి? కొన్ని క్లౌడ్ కంప్యూటింగ్ ఇందులో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని, కొన్ని ఛాలెంజెస్ని ఇన్హెరిట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మేజర్ ఛాలెంజెస్ చూడండి. ఇక్కడ ద 3 క్లౌడ్ డెలివరీ మోడల్స్, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని మోడల్స్ రాసింది కదా, అవి ద 3 క్లౌడ్ డెలివరీ మోడల్స్. ద 3 క్లౌడ్ డెలివరీ మోడల్స్, but in all cases the difficulties are created by the very nature of utility computing, which is based on the resource sharing and the resource virtualization, and requires a different trust model than the ubiquitous user centric model we have been accustomed to for every long time. ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే రీసోర్స్ షేరింగ్ అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం ఎక్కడైనా సరే. ఇక్కడ కూడా అదే కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు, రీసోర్స్ ప్రాబ్లమ్స్. ఓకే, సెక్యూరిటీ గెయినింగ్ ద ట్రస్ట్ ఆఫ్ ఎ లార్జ్ యూజర్ బేస్ ఈజ్ క్రిటికల్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ జనరల్గా క్లౌడ్ కంప్యూటింగ్లో ఇంకా రీసెర్చ్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే సెక్యూరిటీ మీద జరుగుతుంది. సెక్యూరిటీ అనేది అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు క్లౌడ్ కంప్యూటింగ్లో, ఎందుకంటే పబ్లిక్ క్లౌడ్స్ ఇలా ఉన్నాయి కదా, డేటాని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో, అవి కొన్ని ప్రాబ్లమ్స్. It is unrealistic to expect that a public cloud will provide a suitable environment for all the applications. అన్ని అప్లికేషన్స్ కూడా ఈ పబ్లిక్ క్లౌడ్ సూటబుల్ అని చెప్పలేం. ఓకే, రియల్గా ఇది సూటబుల్ అవ్వదు, ఎందుకంటే అన్ని అప్లికేషన్ అంటే సెక్యూర్ అప్లికేషన్స్ ఉంటాయి. పబ్లిక్ క్లౌడ్లో పెడితే ప్రాబ్లం రావచ్చు అనమాట. హైలీ సెన్సిటివ్ అప్లికేషన్స్ రిలేటెడ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Highly sensitive applications related to the management of critical infrastructure. Healthcare applications and others will most likely be hosted by private clouds. ఈ హెల్త్ కేర్ అప్లికేషన్స్ ఏంటంటే హెల్త్ డేటాను కూడా జనరల్గా పర్సనల్ డేటా, మన ఇండియాలో కాదు, ఇండియాలో కూడా ఉన్నాయండి. ఈ ఫారెన్లో ఏంటంటే ప్రతి కస్టమర్ అంటే ప్రతి పేషెంట్ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు డేటాబేస్లో స్టోర్ చేస్తారు. అవి సీక్రెట్గా ఉంచుతారు. ఎవరికి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పేషెంట్ యొక్క ఆథరైజేషన్ తీసుకుని మాత్రమే ఆ ప్రీవియస్ హిస్టరీని ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు మన హెల్త్ కండిషన్స్ మన ఇండియాలో అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆ ప్రీవియస్ హిస్టరీని ఎవరు అడగరు. ప్రజెంట్ ప్రాబ్లం ఏంటి దాని సొల్యూషన్ చెప్తూ ఉంటారు. ఓకే, కానీ ఫారెన్స్లో ఏంటో కొన్ని కంట్రీస్లో ప్రీవియస్ హిస్టరీ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఈ కాన్సిక్వెన్సెస్ ఐడెంటిఫై చేయడం. ఓకే, అక్కడ బ్రేక్ చేస్తే సరిపోతుందని ఆ హెల్త్ రికార్డ్స్ని పర్సనల్గా అంటే ప్రైవేట్ క్లౌడ్స్లో ప్లేస్ చేస్తారు. రైట్, many real-time applications will probably still be confined to private clouds. కొన్ని రియాలిటీ అంటే కొన్ని మెనీ మోర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ క్లౌడ్స్ను ప్లేస్ చేస్తారు. సమ్ అప్లికేషన్స్ మే బి బెస్ట్ సర్వ్డ్ బై ఏ హైబ్రిడ్ క్లౌడ్ సెటప్. సచ్ అప్లికేషన్స్ క్లౌడ్ కీప్ సెన్సిటివ్ డేటా ఆన్ ఏ ప్రైవేట్ క్లౌడ్ అండ్ యూజ్ పబ్లిక్ క్లౌడ్ ఫర్ సమ్ మోర్ ప్రాసెసింగ్. ఓకే, కొన్ని అప్లికేషన్స్కి ఏమైనా ప్రైవేట్ క్లౌడ్స్ ఆర్ సూటబుల్, సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ for public cloud is suitable for that one. And next one is the resource allocation is a major challenge. The resources మనకి ఎంత మనం చేసినా సరే, మన దగ్గర ఎన్ని పెట్టినా కూడా ఒక్కొక్కసారి సేమ్ కేసులో అన్ని రీసోర్సెస్ అవైలబుల్గా ఉండకపోవచ్చు.
ఓకే. అన్ని రిసోర్సెస్ అవైలబుల్‌గా లేకపోతే ఏంటంటే, మనం అలా 2, 3 టైమ్స్ కస్టమైజ్ చేసామనుకోండి, వాళ్ళు మళ్ళీ మన క్లౌడ్ యూజ్ చేయడానికి చేయరు జనరల్‌గా. అది. అంటే అందరూ క్లౌడ్‌లోకొచ్చేస్తే గనక, అందరి డేటాను అందరికి అన్ని డేటా బేసెస్‌లో మనం క్రియేట్ చేసేయడం, అన్ని రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేయడం కూడా కొంచెం కష్టం. ఓకే. క్లౌడ్ యూజర్స్ ఎక్కువైపోతాయి. అంటే ప్రొవైడర్స్ తక్కువగా ఉన్నారు. యూజర్స్ ఎక్కువ అవుతా ఉన్నారు ప్రెజెంట్. ఓకే. రైట్. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఈస్ కూడా వెరీ బిగ్ ఛాలెంజ్. మనం జనరల్‌గా చూస్తే మన ల్యాప్‌టాప్ లేదా మన చిన్న హౌస్ అనుకోండి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటది. అదే మన పెద్ద హౌస్‌లో షిఫ్ట్ అయ్యామనుకోండి మనకి మెయింటెనెన్స్ అనేది ఇంగ పెరుగుతా ఉంటది. అట్లే క్లౌడ్ యూజర్స్ రిసోర్సెస్ యుటిలైజేషన్ తక్కువగా ఉంటే గనుక మెయింటెనెన్స్ ఈజీగా అయ్యిద్ది. రిసోర్సెస్ యుటిలైజేషన్ పెరిగిపోతూ ఉంటే కనుక మెయింటెనెన్స్ కూడా పెరుగుతా ఉండిద్ది. నెక్స్ట్ వన్ ఈస్ ద వర్చువలైజేషన్ ఆల్సో ప్రాబ్లమ్. ఎప్పుడైతే రిసోర్సెస్ ఉన్నాయో అప్పుడు వర్చువలైజేషన్ కూడా ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉండిద్దనమాట. డేటా ఇంటెన్సివ్, నెక్స్ట్ డేటా స్టోరేజీ, నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, బెస్ట్ సర్వీసెస్. ఓకే. వీటన్నిటి మీద ఛాలెంజెస్ ఉన్నాయి ఇంకా. డేటా ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఓకే. డేటా సెక్యూరిటీ అంటే ఇదే కదా! ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షనే అక్కడే మాట్లాడతాం. స్పెషల్ అటెన్షన్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయింటైనింగ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ఇంకా వీటన్నిటిలోనూ ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. కొన్ని ఆ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ వన్ బై వన్ వెళ్ళాలి. ఓకే. అంటే మనకి ఇంకా రీసెర్చ్‌కి ఇన్ని టాపిక్స్ ఉన్నట్లే. ఇన్ని ఛాలెంజెస్ అంటే ఇన్ని రీసెర్చ్ టాపిక్స్ వచ్చినట్లే దాంట్లో. నెక్స్ట్ క్లౌడ్ వల్నరబిలిటీస్. రైట్. Clouds are affected by malicious attacks and failures of the infrastructure. ఓకే. పవర్ ఫెయిల్యూర్ అయితే మనకి సిస్టమ్ ఆన్ అవ్వదు కదా జనరల్‌గా. అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే అదే కదా! మనకి రిసోర్సెస్ అన్నీ కూడా పవర్ మీద రన్ అవుతుంటాయి. పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా ఇదో ప్రాబ్లమ్. అంటే మనకేంటి అవైలబిలిటీ లేకపోవడం క్లౌడ్. ఓకే. పవర్ ఫెయిల్యూర్‌తో ఒకసారి నెట్వర్క్ రాదు. ఓకే. ఇది కూడా ఒక ప్రాబ్లమ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రాబ్లమ్. ఇంకా కొన్ని ఏంటంటే మళ్ళీ మాలిషియస్ అటాక్స్ అని జరుగుతా ఉంటాయి. వైరస్‌ని ఇంజెక్ట్ చేసి అక్కడ అటాక్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా చూడాలి. సచ్ ఈవెంట్స్ కెన్ ఎఫెక్ట్ ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సర్వర్స్ అండ్ ప్రివెంట్ యాక్సెస్ టు ఏ క్లౌడ్ ఆర్ కెన్ డైరెక్ట్‌లీ ఎఫెక్ట్ ద క్లౌడ్స్. సచ్ ఈవెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ కెన్ ఎఫెక్ట్ ఇంటర్నెట్ డొమైన్ సర్వీస్ నేమ్ సర్వర్స్. ఓకే. టు యాక్సెస్ ఏ క్లౌడ్ ఆర్ కెన్ డైరెక్ట్‌లీ ఎఫెక్ట్ ద క్లౌడ్స్. Suppose if you are taking an example, an attack at Acme on June 15, 2004 caused a domain name outage and a major blackout that affected by Google, Yahoo and many other sites. ఓకే. ఇక్కడ ఒక అటాక్ జరిగింది. అంటే అటాక్ అంటే హ్యాకింగ్ జరిగింది. హ్యాకింగ్ జరిగినప్పుడు ఈ గూగుల్ వాళ్ళు, యాహూ వాళ్ళయి ఇంకా చాలా అంటే ఈ 2 ఫేమస్ కాబట్టి ఆ నేమ్స్ బయటకొచ్చినియి. 2004లో జూన్ 15 అండ్ 2004లో మనకేంటంటే డొమైన్ నేమ్స్ ఔటేజ్ మీద జరిగినియి. ఇలాంటి కేసులో ఏంటంటే అప్పుడు అన్ని సర్వర్స్ అన్ని డౌన్ అయిపోతాయి. డేటా ఎలా పడితే అలా వచ్చేస్తుండిద్ది. ఏం జరిగిద్దో తెలీదు. అది అటాకర్ ఏం చేస్తాడో మనకు తెలీదనమాట. వాళ్ళేమైంది డేటా మోడిఫై చేయొచ్చు. అసలు లేదంటే డేటాని డిలీట్ చేయొచ్చు. కొత్త డేటా ఏదైనా పెట్టొచ్చు. అన్‌రిలేటెడ్ డేటా పెట్టొచ్చు. ఏవేవో చేసేస్తుంటారు. In May 2009, Google was the target of a series of denial of service attacks that took down services such Google News and Gmail for several days. ఇంకా 2009లో ఏం చేశారంటే ఓన్లీ గూగుల్ సర్వర్‌ని డెనైల్ ఆఫ్ సర్వీస్ అంటే సర్వీస్ రాకుండా అంటే సర్వీస్ మేబీ గూగుల్ వాళ్ళకి ఉన్న సర్వర్స్‌ని హ్యాక్ చేయటము, లేదా అక్కడ పవర్ తీసేయటము, లేదా అక్కడ నెట్వర్క్ తీసేయటము ఇలాంటివన్నీ మే 2009లో జరిగింది. డెనైల్ ఆఫ్ సర్వీస్ డెనైల్ అయింది. ఓకే. అప్పుడు గూగుల్ న్యూస్, జీమెయిల్ అనేవి కొన్ని రోజులే రాలేదంట. ఓకే. నెక్స్ట్ లైటింగ్ కాజ్డ్ ఏ ప్రొలాంగ్డ్ డౌన్ టైమ్ ఎట్ అమెజాన్ ఆన్ June 29 and 30, 2012. The AWS cloud in the eastern region of the United States, which consists of 10 data centers at the four availability zones, was initially troubled by utility power fluctuations, probably caused by the electrical storm. ఇక్కడ కరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల జూన్ 29, 2012 2 డేస్ 29, 20, 30th June 2012 ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల 4 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అందులో 10 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ సరిగ్గా వర్క్ అవ్వలేదనమాట. ఇక్కడ ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్‌లో జనరల్‌గా మనం డేటాను స్టోర్ చేయాలంటే మన సిస్టమ్‌లో స్టోర్ చేస్తాం. మన సిస్టమ్‌కి ఏం కావాలి? మంచి హార్డ్ డిస్క్ కావాలి, ప్రాసెసర్ కావాలి, ఇవి కావాలి. అంటే స్టోర్ చేయడం కోసం.
ప్రాసెసింగ్ చేయడం కోసం మన ఐ5, ఐ7 ప్రాసెసర్ తీసుకొని చేస్తాం. రైట్. ఇలాగ ఇప్పుడు ఏం చేస్తాం, క్లౌడ్‌లో ఉన్న డేటాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి? మన దగ్గర ఏం ఉండాల్సిన అవసరం లేదు. హై ఎండ్ ఉన్న ప్రాసెసర్ ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గర డేటా స్టోర్ చేయడం కోసం 1 టీబీ, 2 టీబీ హార్డ్ డిస్క్‌లు మెయింటైన్ చేయక్కర్ల. క్లౌడ్ వాళ్ళే మనకు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనం లాగిన్ అయ్యి మన మొబైల్‌తో కూడా లాగిన్ అయ్యి మన డేటాని యాక్సెస్ చేసుకోవచ్చనమాట క్లౌడ్‌లో ఉంటే. రైట్. అంటే ఏం చేయాలి క్లౌడ్ మెయింటైన్ చేసి క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేయాలి అంటే దే వాంట్ టు బిల్డ్ అప్ హై హై ఎండ్ ప్రాసెసర్స్ అండ్ స్టోరేజ్ డివైజెస్ అన్నీ కూడా ప్లేస్ చేయాలి. ర్యాక్స్ అంటారు ఇవి. మంచి ప్రాసెసర్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, మన ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఆన్‌లైన్ కంపైలర్ ఉంది. ఆన్‌లైన్ కంపైలర్‌లో కంపైలర్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేసి ఉండిద్ది? ఎవరైతే మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆన్‌లైన్ కంపైలర్, వాళ్ళ సర్వర్‌లో ఉండిద్ది కంపైలర్. సో, వాళ్ళ సిస్టమ్‌లో స్పీడ్‌గా రన్ అవ్వాలంటే వాళ్ళ సిస్టము మనకి ఐ5, ఐ7 ఆ ప్రాసెసర్స్ ఉండాలి వాళ్ళ దగ్గర. మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు మన ప్రోగ్రామ్ రాసి అందుకని మనం మొబైల్‌లో కూడా మనం ప్రోగ్రామ్ రన్ చేయగలుగుతున్నాం ఆన్‌లైన్ కంపైలర్స్ ఉండడం వల్ల. అంటే జస్ట్ మనం లాగిన్ అయ్యి దాంట్లోకి లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్ళి జస్ట్ మనం కాపీ పేస్ట్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అయ్యి వచ్చేస్తది. మన మొబైల్ ఏమో అంత హై ఎండ్ మొబైల్స్ ఏం కాదు కదా! ఓకే. స్పీడ్‌గా ఉండే మొబైల్స్ ఏం కాదు. కానీ ప్రోగ్రామ్ రన్ చేసుకొని వచ్చేస్తాయి. మన సూటబుల్ కూడా కాదు మన కంపైలర్స్. కొన్ని కంపైలర్స్ దీంట్లో సూట్ అవ్వవు మన మొబైల్స్‌లో చేయడానికి. కానీ నౌ-ఏ-డేస్ అందరూ ఏం చేస్తున్నారు, మొబైల్‌లోంచే ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. అంటే మొబైల్‌లోంచి అంటే ఆన్‌లైన్ కంపైలర్ యూజ్ చేసి దాంట్లోకి లాగిన్ అయ్యి చేస్తున్నారనమాట. అవతల ప్రొవైడర్స్‌కి మాత్రం మంచి సిస్టమ్స్ అన్నీ ఉండాలి. అప్పుడే స్పీడ్‌గా రన్ అవుతుండిద్ది. కొన్ని కంపైలర్స్ ఇప్పటికి కూడా కొన్ని వెబ్‌సైట్స్‌లో కంపైలర్ స్లోగా రన్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా అప్‌డేట్ అవ్వల. ఇంకా స్లోగా రన్ అయితే మనం మళ్ళీ ఇంకోసారి దాన్ని గుర్తుపెట్టుకొని మనం దాంట్లో చేయము. వేరే దాంట్లో చేస్తాం. స్పీడ్‌గా వచ్చేయాలి మనకి అవుట్‌పుట్ ఎప్పుడు కూడా. ఓకే. ఇలా ఏం చేస్తారంటే మొత్తం ఇలా డేటా సెంటర్స్ ఏడబ్ల్యూఎస్ సంబంధించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటాం. ఇదో క్లౌడ్ అమెజాన్ వాళ్ళ క్లౌడ్. అలాగే గూగుల్ క్లౌడ్ చూసాం అజూర్ అని. ఓకే. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లౌడ్స్. ఫేమస్ అంటే ఏడబ్ల్యూఎస్, అజూర్ క్లౌడ్స్ అండి. ఓకే. నిబులా క్లౌడ్ ఇవి. ఇలా కొన్ని నెట్స్కేప్ నావిగేటర్ వాళ్ళ క్లౌడ్ ఉంది. ఇట్లా కొన్ని క్లౌడ్ వెరీ ఫేమస్ ఏడబ్ల్యూఎస్. తర్వాతే అజూర్ కూడా. ఈ క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ ఏం చేస్తారంటే ప్రతి ఏరియాలో ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ పెట్టాలి. డేటా సెంటర్స్‌లో ఏముంటాయంటే మన దగ్గర ఉన్నటువంటి సీపీయూలు అలాంటివి ఇంకా హై ఎండ్‌లో ఉన్న సీపీయూలు అన్నీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సిస్టమ్స్ కాకుండా ఈ ప్రాసెసర్స్, డేటా స్టోరేజ్ కోసం హార్డ్ డిస్క్‌లు ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారనమాట. ఇవన్నీ ఒక్కొక్క కంట్రీలోనూ అలా ప్లేస్ చేస్తుంటారు. అన్ని కంట్రీస్‌లో ప్లేస్ చేయరు. ఎందుకంటే అన్ని కంట్రీస్‌లో యూజర్స్ ఉంటారో లేదో తెలీదు. అందరూ డేటాను క్లౌడ్‌లో దాస్తారో వాళ్ళ పర్సనల్ సిస్టమ్స్ పెట్టుకుంటారో తెలీదు. అట్లా మనకి ఇండియాలో ఓ సెంటర్ ఉంది. అట్లా సింగపూర్‌లో ఓ సెంటర్ ఉంది. యూఎస్‌లో 2 సెంటర్స్ ఉన్నాయి. అట్లా మొత్తం ఒక 10 సెంటర్స్ దాకా ఉన్నాయన్నమాట అయి. ఓకే. అండ్ కొ అవైలబిలిటీ జోన్స్ అంటాం వాటిని. జోన్స్. నేను చెప్పేది అవైలబిలిటీ జోన్స్. ఒక్కొక్క జోన్‌లో మళ్ళీ సెంటర్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ జోన్స్‌గా డివైడ్ చేశారు. జోన్స్ తర్వాత డేటా సెంటర్స్ రాశారు. డేటా సెంటర్స్. ఇవి ఏడబ్ల్యూఎస్ సంబంధించినయి 25 లోకల్ జోన్స్, 29 వేవ్ లెంత్ జోన్స్, 245 కంట్రీస్ అండ్ 115 డైరెక్ట్ కనెక్ట్ లొకేషన్స్. ఇలా ఇలా ఇది పెట్టారు మనకి. మన ఇండియాలో కూడా సెంటర్ ఉంటది. మన ఇండియాలో కూడా కొన్ని ముంబైలో 2 సెంటర్స్. ఓకే. అంటే రీజియన్స్. దేర్ ఆర్ 6 ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ కనెక్టెడ్ లొకేషన్స్ ఆల్ విచ్ ఆఫ్ ద ఏసియా పసిఫిక్ రీజియన్స్. ఓకే. మన ఏసియా పసిఫిక్ రీజియన్స్‌లో ముంబైలో ఒక 2 ఇన్ ముంబై, 1 ఇన్ చెన్నై, 1 ఇన్ హైదరాబాద్, 1 ఇన్ ఢిల్లీ, 1 ఇన్ బెంగుళూరు. ఓకే. ఇన్ని సెంటర్స్ ప్లేస్ చేయడం అయింది ఇక్కడ. ఇదొక రీజియన్ మనది. ఇదంతా ఒక రీజియన్ అన్నమాట. ఇట్లా ప్లేస్ చేస్తుంటారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సెంటర్.
ఇది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఒక సెంటర్ అండి ఇది. ఇది ఒక్కసారి చూడండి. ఇది మీకు క్లారిటీగా వచ్చిద్ది. ఇది గూగుల్ డేటా సెంటర్. ఇది ఏడబ్ల్యూఎస్ వాళ్ళది. గూగుల్ వాళ్ళది. అదంతా ఒక ఊరు అనుకుంటారు. ఊరు కాదండి. జస్ట్ డేటా సెంటర్ అంతే. అదో పెద్ద విలేజ్‌లా ఉంటది. ఇదంతా డేటా సెంటర్ అదంతా. ఆ డేటా సెంటర్ లోపల మనం వెహికల్ ఏసుకొని తిరగాలి లోపల. మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్ వెళ్ళడానికి బై వెహికల్ ఎళ్ళాల్సిందే. . 25/7 మానిటర్ చేస్తా ఉంటారు డేటా సెంటర్. ఓకే. ఇది అలా డేటా సెంటర్‌లో ఉంటూ ఉంటదండి మనకి. లోపలికెళ్ళే కొద్దీ సిస్టమ్స్ అవి వచ్చేస్తాయి. ర్యాక్స్ అవి వచ్చేస్తుంటాయి. ఇవి ర్యాక్స్. ఇక్కడ చూస్తే వన్ బై వన్ ఇన్సర్ట్ చేస్తున్నారు దీంట్లో చూడండి. ఇదొక డేటా సెంటర్. చూడండి. ఇవి మన హార్డ్ డిస్క్‌లో మీకు కనిపించినాయి సీపీయూలు. బ్యాక్ సైడ్ కనిపిస్తది మన సీపీయూలు. ఆ సీపీయూ లాంటివన్నమాట. ఈ పవర్ పోయిందంటే ఈ సెంటర్‌కి పవర్ పోతే ఈ సిస్టమ్స్ అన్నీ ఆగిపోతాయి. రైట్. ఓకే. ఎనఫ్. ఓకే. మనకు ఆ సెంటర్‌లో డేటా సెంటర్స్ అవి మనుంటాయి. అంటే హై రేంజ్‌లోనే వర్క్ అవుతా ఉంటాయి దాంట్లో. రైట్. A June 29, 2012 storm on east coast took down ఇక్కడే కూడా మనకేంటంటే జూన్ 2012లో మనకి ఇక్కడ కూడా అవైలబిలిటీ లేదు. ఓకే. ఈ రీజియన్‌లో గూడా. అవైలబిలిటీ లేకపోవటం వల్ల ఆ పర్టిక్యులర్ ఫెసిలిటీస్ మనకు అందలేదు అక్కడ. ఆ టైంలో. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ ఏ ఫోటో షేరింగ్ సర్వీస్ వాస్ వన్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఔట్‌గేజ్ అకార్డింగ్ టు ద మార్చబుల్. ఈ వెబ్‌సైట్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి అది అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ పవర్ ఫెయిల్యూర్, ఈ డిసీజ్ ఇలా ప్రాబ్లమ్ రావటం వల్ల. వన్ సెకండ్. రైట్. రైట్. నెక్స్ట్ వన్ ద రికవరీ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ టుక్ ఏ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఎక్స్‌పోజ్డ్ ఏ రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. జనరల్‌గా ఏంటి మనకి రికవరీ చేయలేకపోయామనుకోండి. ఒక ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేయాలి మనం దాన్ని రికవర్ చేయాలి. రికవర్ చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చిద్ది. ఇప్పుడు పవర్ ఫెయిల్యూర్ అయింది. పవర్ బ్యాకప్ మనకి ఫాస్ట్‌గా ఉండాలి గదా! ఫాస్ట్‌గా ఉంటేనే మనకు డేటా సెంటర్‌లో డేటా అవైలబిలిటీ వస్తుంది. ఇలా. డూ ఇట్ ఫర్ వెరీ ఫాస్ట్ అన్నట్టు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద 10 సెంటర్స్ ఫెయిల్డ్ టు స్విచ్ టు బ్యాకప్ జనరేటర్స్ బిఫోర్ ఎగ్జాస్టింగ్ ద పవర్ దట్ కుడ్ బి సప్లైడ్ బై అన్‌ఇంటరప్టబుల్ పవర్ సప్లై యూపీఎస్ యూనిట్స్. ఈ పవర్ ఫెయిల్యూర్ అయితే ఇమ్మీడియేట్‌గా ఎవరు ఆహ్, టేకప్ తీసుకోవాలంటే యూపీఎస్‌లు వర్కౌట్ అవ్వాలి. అన్‌ఇంటరప్టబుల్ పవర్ సప్లైస్. యూపీఎస్ ఆన్ అవ్వాలి. మన ఇంట్లో కూడా పవర్ పోగానే యూపీఎస్ ఆన్ అయిపోద్ది కదా! అట్లాగే. AWS uses control planes to allow users to switch the resources in different regions and the software component also failed. ఇక్కడేంటంటే ఇప్పుడు నేను డేటా సెంటర్స్ చాలా ఉన్నాయని చెప్పానుగా. మన డేటాను ఒక సెంటర్‌లో ప్లేస్ చేయరు. ఎందుకంటే ఒక సెంటర్‌లో ప్రాబ్లమ్ వస్తే గనక మన డేటా అవైలబిలిటీ రాదు. సో, నియర్ బై ఇంకా దానికి దగ్గరలో ఏదైనా సెంటర్ ఉంటే గనక లేదా మన ఎప్పుడు డేటా కూడా ఎలా ఉంటదంటే మనకి
అంటే మనకు ఉన్న రీజియన్స్‌లో మనకు దగ్గరలో ఏ రీజియన్ ఉంటే, ఏ డేటా సెంటర్ ఉంటే, ఆ డేటా సెంటర్‌లో ప్లేస్ చేస్తారు. మనం ఇండియాలో ఉన్నాము. మన ఇండియాలో మనం ఉన్న లొకేషన్‌కి దగ్గరగా ఏ డేటా సెంటర్ ఉంటే, ఆ డేటా సెంటర్‌లో ఒక కాపీని మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో నియరెస్ట్ ఉంటే గనుక ఇంకో కాపీని అక్కడ మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మనకి హైదరాబాద్‌లో ఉంది. అలాగే చెన్నైలో ఉంది. మనకి హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్‌లో ప్లేస్ చేస్తారు. హైదరాబాద్‌లో డేటా రాకపోతే, ఆ డేటా సెంటర్‌లో పవర్ ఫెయిల్యూర్ ఏదైనా జరిగితే గనక అవైలబిలిటీ లేకపోతే ఇమ్మీడియేట్‌గా మనల్ని రీడైరెక్ట్ చేస్తారు ఎటు చెన్నైకి. చెన్నై రీడైరెక్ట్ చేసి చెన్నైలో ఉన్న డేటాను మనకి యాక్సెస్ చేస్తారనమాట. మనకి డేటా మిస్ అయింది అనే ఫీలింగ్ కలగనివ్వరు కస్టమర్‌కి. ఓకే. అలా ఉండాలి. ఓకే. రైట్. Next, the booting process was faulty and extended the time to restart EC2 and EBS సర్వీసెస్. ఓకే. మన జనరల్‌గా బూటింగ్ టైమ్ జనరల్‌గా మనకు ప్రాబ్లమ్ ఏదో వచ్చింది. మళ్ళీ బూట్ అవ్వాలి కదా! బూట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకునేది. నార్మల్ సిస్టమ్ డేటా ఎక్కువ ఉంటే బూటింగ్ టైం కూడా ఎక్కువ తీసేసుకునేది. అంటే బూటింగ్ అంటే మన సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఫైల్స్ బూట్ అవుతుంటాయి. ఓకే. ఎక్కువ ఫైల్స్ ఉంటే ఎక్కువ టైం తీసుకునేది. తక్కువ ఫైల్స్ ఉంటే తక్కువ టైం. జనరల్‌గా క్లౌడ్ అంటే ఎక్కువ క్లౌడ్ మన కోసం సెపరేట్‌గా ఒక సీపీయూని మెయింటైన్ చేయరు కదా! అందరితో పాటే ఉంటాం మనం గూడా. పెద్ద సీపీయూలో మెయింటైన్ చేస్తారు. అంటే హై ఎండ్ ఉన్నవే, లార్జ్ కేపబిలిటీస్ ఉన్నవే చేస్తుంటారు. అది బూటింగ్ టైమ్ గూడా ఎక్కువ తీసుకునేది. అంటే పవర్ ఫెయిల్ అయింది. మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి కదా! రీస్టార్ట్ అయ్యేప్పుడు మళ్ళీ అయన్నీ బూట్ అవుతుంటాయి. అది ప్రాబ్లమ్. రైట్. Another critical problem was a bug in the elastic load balancer, okay, which is used to route traffic to servers which with available capabilities. A similar bug affected the recovery process of the relational database services. This event brought a light hidden problem that occur only under special circumstances. ఇదే మన పవర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఈ ఈసీ2 అండ్ ఈబీఎస్ సర్వీసెస్ ప్రాబ్లం అవుతాయి ఈ బూటింగ్ జరిగేటప్పుడు. ఓకే. వీటి వల్ల ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ వచ్చేస్తుంటాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అట్ అమెజాన్. ఇంకా అమెజాన్‌లో ఎలా జరుగుతుందని చెప్పాడు. అమెజాన్ ఇంట్రడ్యూస్డ్ ఏ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్ దట్ హ్యాస్ చేంజ్డ్ ద ఫేస్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ ద లాస్ట్ డికేడ్. ఓకే. ఒక 10 ఇయర్స్ నుంచి బాగా వాస్ట్‌గా చేంజెస్ ఉన్నాయి దీంట్లో. First, it installed a powerful computing infrastructure to sustain its core business, e-commerce. ఫస్ట్ అసలు మనకు అమెజాన్ అంటే ఏం తెలుసు అంటే ఆన్‌లైన్ బిజినెస్ అని తెలుసు. ఓకేనా? అదే వాళ్ళ కోర్ బిజినెస్ కూడా అదే. తర్వాత వాళ్ళ డేటాని పెట్టుకోవడానికి ఎక్కువ సెల్లర్స్ అంటే బయర్స్, సెల్లర్స్ ఎక్కువుంటారు అమెజాన్‌లో. త్రూ ఔట్ వరల్డ్ వైడ్ ఉంటారు బిజినెస్. సో, వాళ్ళ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికే వాళ్ళకి ప్లేస్ సరిపోవట్ల. సో, అందుకనే వాళ్ళు క్లౌడ్‌లోకి దిగేశారు. ఇంకో బిజినెస్‌లోకొచ్చేసారు. ఓకే. ఫస్ట్ ఇట్ ఇన్‌స్టాల్డ్ ఏ పవర్‌ఫుల్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టు సస్టైన్ ఇట్స్ కోర్ బిజినెస్ ఈ-కామర్స్. ఎందుకంటే మనకి వెబ్‌సైట్ దొరకలేదు. అమెజాన్ వెంటనే ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకపోతే మనకేంటి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, బిజినెస్ పడిపోద్ది. ఓకే. అందుకని వాళ్ళే ఒక క్లౌడ్‌ని పెట్టేసుకుంటే, ఆ క్లౌడ్‌లో డేటా ఉంటది. అక్కడి నుంచి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అది. మళ్ళీ మన ఇండియాలో సర్వర్ పెట్టి, ప్రతి కంట్రీకి ఒక సర్వర్ పెట్టి, అక్కడి నుంచి లోకల్‌లోంచి మన వాళ్ళ వెబ్ పేజ్ ఓపెన్ అయ్యి, వెబ్ పేజ్ ఒకటే కాదు కదా! ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేయడమే కాదు. బయింగు, సెల్లింగు, ఓకేనా, బిల్లింగు ఇంకా ఎన్నుంటాయి దాంట్లో. అవన్నీ చేయాలి. అవి కూడా ప్రతిరోజు మనకి ఒక క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి దాంట్లో. ఓకే. ట్రాన్సాక్షన్సే క్రోర్ జరుగుతుంటాయి. బిజినెస్ కూడా కాదు. ట్రాన్సాక్షన్సే. అది. రైట్. Selling a variety of goods ranging from books, CDs, and నెక్స్ట్ ఫుడ్ అండ్ హోమ్ అప్లయన్సెస్. దీంట్లో చాలా ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా! అమ్మే ప్రొడక్ట్స్ అన్నీ. రైట్. ద అమెజాన్ డిస్కవర్డ్ దట్ దిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కుడ్ బి ఫర్దర్ ఎక్స్టెండెడ్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ అండ్ ఈజీ టు యూజ్ రిసోర్సెస్ ఫర్ ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్ యాస్ వెల్ యాస్ ద కంప్యూటింగ్ ఫర్ ద masses. In mid 2000, Amazon introduced Amazon Web Services based on the infrastructure as a service delivery model. వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్‌ని తీసుకొచ్చారు. ఇంతకుముందు మీకు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ చూపించాను కదా! దాంట్లో సర్వర్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు కదా! అవి రిసోర్సెస్ ఇక్కడ మనకి. In this model, the cloud service provider offers an infrastructure consisting of compute and storage servers interconnected by high-speed networks that support a set of services to access these resources. వాళ్ళు మంచి కంప్యూటర్, సర్వర్స్ అవి కనెక్ట్ అవ్వడం కోసం హై స్పీడ్ ఇంటర్నెట్స్ ఉంటాయి. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ దాన్ని డేటాను తీసుకురావడం, డేటాను తీసుకోవడం. An application developer is responsible for installing applications on a platform of his or her choice and managing resources provided by Amazon. ఇక మనం రాసే అప్లికేషన్ అంత ఎఫెక్టివ్‌గా వాళ్ళ రిసోర్సెస్‌ని వాడుకునేలాగా మనం రాయాలి. అది. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మన అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తే అది వాళ్ళది. ప్రొవైడర్‌ది కాదు.
ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్‌ది వాళ్ళేంటంటే మనకి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసారు. అంటే మన లైక్ ఏదో మనకి హై ఎండ్ ల్యాప్‌టాప్ ఇచ్చినట్టు అనుకోండి. ఇచ్చేస్తే మీరు అప్లికేషన్ ప్రోగ్రామ్ బాగా రాసుకొని మీ ల్యాప్‌టాప్‌ని బాగా యూజ్ చేసుకోవాలి. అది. ఇక రిసోర్సెస్ అంటే అవి. ఏమంటే స్టోరేజి, కంప్యూటేషన్, ప్రాసెసర్స్ అవి. అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే. అమెజాన్ వెబ్ సర్వీసెస్ was first provider of cloud computing. It announced a limited public beta release of its elastic computing platform called EC2 in August 2006. Okay. AWS services accessible via the మేనేజ్మెంట్ కాన్సోల్. మనకి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మేనేజ్మెంట్ కాన్సోల్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు చెప్పే డయాగ్రామ్. ఇది చూద్దాం. రైట్. ఎలాస్టిక్ క్లౌడ్ EC2 is a web service with a simple interface for launching instances of an application under several operating systems, such as several Linux distributions, Microsoft Windows servers, 2003 and 2008 servers, Open Solaris, FreeBSD, and NetBSD. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి. లైనెక్స్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ సోలారిస్, ఫ్రీ బిఎస్డి అండ్ నెట్ బిఎస్డి. ఏ ఈ ఎల ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ EC2 అన్నాం కదా, ఇది అనేది ఒక వెబ్ సర్వీసెస్. ఇప్పుడు మీ ఏ ఆపరేటింగ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసినా కూడా ఈ వెబ్ సర్వీస్ ప్రొవైడ్ చేసింది. రైట్. An instance is created either from a predefined Amazon Mission image digitally signed and stored in S3 or from a user-defined image. అమెజాన్ మెషిన్ ఇమేజ్, అంటే దాంట్లో ఏముంటాయి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్, మీరు తీసుకున్నటువంటి అది ఏమన్నా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కలిపి ఒక ఇమేజ్ వచ్చింది అనమాట. ఇది స్టోర్ చేయాలి కాబట్టి S3 స్టోరేజ్లో ఉంటుంది. ఓకే. ద ఇమేజ్ ఇంక్లూడ్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్, ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, ద లైబ్రరీస్ అండ్ ద అప్లికేషన్ డిజైర్డ్ బై ద యూజర్. ఇవి ఆ ఇమేజ్లో ఏమంటే ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ మీరు రాసినటువంటిది, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అలాగే ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి లైబ్రరీస్ అండ్ ద అప్లికేషన్ డిజైర్డ్ బై ద యూజర్. AMI images create an exact copy of the original image but without configuration dependent information such as the host name or the MAC address. Next, a user can launch an instance from an existing AMI and terminate an instance. Second, start and stop an instance. యూజర్ ఏం చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు ఇన్స్టాన్సెస్ని, లేదా ఇన్స్టాన్సెస్ని లాంచ్ చేయొచ్చు ఏఎంఐలో. అలాగే నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ ఇమేజ్, కావాలంటే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంకో ఇమేజ్ని చేసుకోవచ్చు. యాడ్ ట్యాగ్స్ టు ఐడెంటిఫై అన్ ఇమేజ్. నెక్స్ట్ రీబూట్ అండ్ ఇన్స్టాన్స్, కావాలంటే మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఎవరు చేయొచ్చు, యూజర్ చేయగలిగినటువంటి పనులు. EC2 అంటే ఎవరు, క్లౌడ్ యూజర్స్. మనం క్లౌడ్ని ఎవరైతే వాడతారో క్లౌడ్ యూజర్స్. EC2 allows the import of virtual machine images from the user environment to an instance through a facility called VM import, virtual machine import. Okay. EC2 అంటే ఏం చెప్పాం, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మన ఎలాస్టిక్ ఎలా సాగుతుందో అలా, కావాలంటే పెద్ద చేయొచ్చు, లేకపోతే తక్కువ చేయొచ్చు కదా, అదే నార్మల్గా చేయొచ్చు కదా అలా. It also automatically distributes the incoming application traffic among multiple instances using the elastic load balancing facility. అలాగే మనకు మల్టిపుల్ రీసోర్సెస్ ఉంటే మనం ఈ లోడ్ని కూడా మల్టిపుల్ పీపుల్కి లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. అప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. EC2 associates an elastic IP address with an account. This mechanism allows a user to mask the failure of instance and remap a public IP address to any instance of the account without need of interact with the some software supporting. మనకి ఎలాస్టిక్ ఇక్కడ ఇమేజెస్ ఉంటాయి అని చెప్పాం కదా, ఆ ఇమేజ్లు ఏమంటాయి అని చెప్పాము, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మీరు అప్లికేషన్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది, అదే ఎడిటర్ ఉండిద్ది, అవి కావాలి మనం రన్ చేయడం కోసం. అలాంటివి మనం ఎన్ని ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. మన సిస్టంలో కూడా వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా వేసుకోవచ్చు. మనం విండోస్లో ఉన్నాం, వర్చువల్ బాక్స్ యూజ్ చేసి లైనెక్స్ వేయచ్చు, వర్చువల్ బాక్స్ యూజ్ చేసి మ్యాక్ వైస్ వేయచ్చు. అది ఓకే. మన సిస్టమ్ సపోర్ట్ చేయాలి అంతే, మన హార్డ్వేర్ సపోర్ట్ చేయాలి, మన ప్రాసెసర్ సపోర్ట్ చేస్తే చాలు.
సింపుల్ స్టోరేజ్ సిస్టమ్ S3 అంటే స్టోరేజ్ అని చెప్పాను కదా, అది సింపుల్ స్టోరేజ్ సిస్టమ్ ఈజ్ ఎ స్టోరేజ్ సర్వీస్ డిజైన్ టు ఏ స్టోర్ లార్జ్ ఆబ్జెక్ట్స్. ఓకే. S3లో మనం లార్జ్ ఆబ్జెక్ట్స్ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ ఏ మినిమల్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ రైట్, రీడ్ అండ్ డిలీట్. ఏమైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఏం చేయగలుగుతాం? ఆబ్జెక్ట్ని మాడిఫై చేయగలుగుతాం, లేదా ఆబ్జెక్ట్ రీడ్ చేస్తాం, లేదా ఆబ్జెక్ట్ని డిలీట్ చేస్తాం. మోడిఫికేషన్ మీన్స్ దట్ రైటింగే. S3 allows an application to handle an unlimited number of objects ranging in size from 1 byte to 5 terabytes. An object is stored in a bucket and retrieved by a యూనిక్ డెవలపర్ అసైన్ కి. మనం ఈ డేటాస్ అన్నిటిని కూడా బకెట్స్లో స్టోర్ చేస్తాం. ప్రతి బకెట్లో ఎలా స్టోర్ చేస్తామంటే ఒక ఫంక్షన్ యూజ్ చేసి స్టోర్ చేస్తాం, ఏ బకెట్లోకి ఏది వెళ్ళాలి. అలాగే రిట్రీవ్ చేసేటప్పుడు కూడా అదే ఫంక్షన్ యూజ్ చేసి ఆ బకెట్లో సెర్చ్ చేస్తాం. రైట్. క్లౌడ్ వాచ్. ఇక్కడ EC2 దీంట్లో ఏముంది? DC2, S3, EBS, అలాగే SQS, EC2, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఆటో స్కేలింగ్, AWS మేనేజ్మెంట్ కాన్సోల్, ఇవి పార్ట్స్ దీంట్లో. EC2లో ఏమంటే లైనెక్స్ ఓఎస్ కానీ, ఫెడోరా ఓఎస్, డెబియన్ ఓఎస్, ఓపెన్ సోలారిస్ ఓఎస్, ఓపెన్ సుసు, రెడ్ హ్యాట్, యుబంటు, విండోస్. ఓకే. ఇవన్నీ ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి దాంట్లో EC2లో. రైట్. ఇక్కడ ఏంటి మనకి సింపుల్ క్యూ సర్వీసెస్. SQS అంటే ఏంటండి, మీ కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా క్యూ మెయింటైన్ చేస్తాం. ఆ క్యూ బేస్ చేసుకుని ఒక్కొక్క సర్వీస్ని ఒకటి ప్రొవైడ్ చేస్తుంటాం. ఓకే. రైట్. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్స్ అనేవి గ్లోబల్గా ఉండాలి. ద ఆబ్జెక్ట్ నేమ్స్ ఆర్ గ్లోబల్ అథెంటికేషన్ మెకానిజమ్స్ ఎన్ష్యూర్ దట్ డేటా ఈజ్ కెప్ట్ సెక్యూర్. Objects can be made public and rights can be granted to other users. S3 supports put, get, and delete primitives to manipulate objects but does not support primitives to copy, rename, or move an object from one bucket to another bucket. Appending to an object requires to read followed by a write operation. మనం ఏదైనా మీరు డేటాని రైట్ చేయాలి. రైట్ చేయాలంటే ఫస్ట్ మీరు రీడ్ చేసి అది ఉందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ రైట్ చేస్తాం, అంతే కదా. రైట్ చేయాలి, మోడిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు రీడ్ చేయాలి కదా. రీడ్ చేసి మనం అనుకున్న మోడిఫికేషన్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తాం అలా. నెక్స్ట్ EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. రైట్. ప్రొవైడ్స్ పెర్సిస్టెంట్ బ్లాక్ లెవెల్ స్టోరేజ్. అంటే మీరు డేటాను బ్లాక్స్గా డివైడ్ చేస్తుంటాం కదా మనం, ప్యాకెట్స్, బ్లాక్స్ అట్లా. ఓకే. అది provides a persistent block level storage volumes for use of Amazon EC2 instance. A volume appears to an application as a raw, unformatted, and a reliable physical disk. The size of the storage volumes ranges from 1 gigabyte to 1 terabyte. Okay, block size అని చెప్పారు చూడండి, వాల్యూమ్స్ 1 gigabyte to 1 terabyte. బ్లాక్ సైజ్ అలా పెట్టారు. మన 1 TB అంటే మన ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ 1 TB ఉండేది, దాన్ని ఒక బ్లాక్ లాగా రాస్తారు. ద వాల్యూమ్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ ఇన్ అవైలబిలిటీ జోన్స్ అండ్ ఆర్ ఆటోమేటికల్లీ రెప్లికేటెడ్ ఇన్ ఈచ్ జోన్. ఓకే. వాల్యూమ్స్ చెప్పాం కదా, ఈ రెప్లికేట్ అవుతూ ఉంటాయి డేటాని, అంటే మల్టిపుల్ కాపీస్ సేవ్ చేస్తుంటారు. రైట్. An EC2 instance may mount multiple volumes, but a volume cannot be shared among multiple instances. The EBS supports the criterion of snapshots of the volumes attached in the instance and then use them to restart an instance. The, the storage strategy provided by EBS is suitable for database applications, file systems, and application using raw data devices. Next, coming to the simple DB is a non-relational data stored. మన నార్మల్ DBS అండ్ DBMS అంటే రిలేషనల్ డేటాబేస్, బట్ సింపుల్ DB ఈజ్ ఏ నాన్ రిలేషనల్ డేటా స్టోర్. అంటే రిలేషనల్ డేటా స్టోర్ అంటే ఏంటి? టేబుల్స్ లాగా ఉంటాయి డేటా. నాన్ రిలేషన్ అంటే టేబుల్స్ లాగా ఉండాలని రూల్ ఏం లేదు. డేటా స్టోర్ దట్ అలౌస్ డెవలపర్స్ టు స్టోర్ అండ్ క్వరీ డేటా ఐటమ్స్ వై వెబ్ సర్వీస్ రిక్వెస్ట్. మీరు స్టోర్ చేస్తాము, రిట్రీవ్ చేస్తాం డేటాని బై యూజింగ్ ద వెబ్ సర్వీస్ రిక్వెస్ట్. It supports store and query functions traditionally provided only by relational databases. Simple DB creates multiple geographically distributed copies of each data item and supports high performance. Next, web applications. At the same time, it automatically manages infrastructure provisioning, hardware and software maintenance, replication and indexing of data items, and performance tuning. Okay. SQS పైన ఒకటి చెప్తున్నా. SQS
Simple query service is a hosted message queue. SQS is a system for supporting automated workflows. Okay, right. ఏంటి ఫర్ సపోర్టింగ్ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్. ఆటోమేటిక్గా ఈ వర్క్ అయిపోయింది, నెక్స్ట్ వర్క్ అయిపోవాలి, నెక్స్ట్ వర్క్ అయిపోవాలి, అలా వర్క్ చేస్తుండేది. It allows multiple Amazon EC2 instances to coordinate their activities by sending and receiving SQS messages. Any computer connected to the internet can add or read messages without any installed software or special firewall configurations. Next, what are the responsibilities of CloudWatch? CloudWatch is a monitoring infrastructure used by application developers and watch and monitor చేయటమే కదా, watch users and system administrators to collect and track metrics important for optimization the performance of applications and for increasing the efficiency of resource utilization. Without installing any software, a user can monitor approximately a dozen pre-release metrics and then view graphs and statistics for these metrics. VPC. VPC is very important. Virtual Private Cloud provides a bridge between the existing IT infrastructure of an organization and the AWS cloud. The existing infrastructure is connected via a virtual private network to a set of isolated AWS compute resources. VPC allows existing management capabilities such as security services, firewalls, and intrusion detection systems to operate within the cloud. Next, auto scaling. Auto scaling exploits cloud elasticity and provides automatic scaling of EC2 instances. The service supports grouping of instances, monitoring of the same instances in a group, or defining triggers and pairs of CloudWatch alarms and policies. స్కేలింగ్ అంటే ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, స్కేల్ చేయడం అంటాం కదా. అలౌస్ ద సైజ్ ఆఫ్ ద గ్రూప్ టు బి స్కేల్డ్ అప్ ఆర్ డౌన్. ఓకే, స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్. ఓకే, typically a maximum, a minimum, and a regular size for the group are specified. An automatic scaling group consists of a set of instances described in a static fashion by launch configuration. Right, next. License agreement, AWS license agreements. AWS license agreement allows the cloud service provider to terminate service customer at any time for any reason and contains a convenient, not Amazon its affiliated college. Right, next one. అంటే ఎక్కడ రీజన్స్, అట్లాగే లొకేషన్, అవైలబిలిటీ జోన్, కాస్ట్ అన్నీ వాళ్ళు ఇచ్చారు. యుఎస్ వెస్ట్, యుఎస్ ఈస్ట్, యూరోప్, సౌత్ అమెరికా, ఆసియా పెసిఫిక్. ఓకే, ఇందులో లొకేషన్స్ ఎవరు? యుఎస్ వెస్ట్ ఒక ఆరిజిన్, నార్త్ కాలిఫోర్నియా, నార్త్ వర్జీనియా, ఐర్లాండ్, ఓకే, ఇలా టోక్యో, సింగపూర్, జపాన్, ఇవి లొకేషన్స్. ఇందులో ఉన్న అవైలబిలిటీ జోన్ చూశారు. యుఎస్ వెస్ట్ 2A 2B 2C, కాస్ట్ తక్కువగా ఉంది ఇక్కడ. యుఎస్ వెస్ట్ 1A 1B 1C, ఇది కాస్ట్ హై. ఇట్లా మనకు ఒక టేబుల్ ఇచ్చారండి. అమెజాన్ డేటా సెంటర్స్ అండ్ లొకేషన్ సెవరల్ రీజియన్స్. An availability zone is a data center consisting of a large number of servers. Availability zone అంటే ఏంటండి? ఈజ్ ఏ డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే ఏంటి? దాంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉండేటువంటి డేటా సెంటర్. ఓకే, ఈ సర్వర్ మే రన్ మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ఆర్ ఇన్స్టాన్సెస్. ఇప్పుడు మన మన ల్యాప్టాప్ ఉందనుకోండి, మన ల్యాప్టాప్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేయొచ్చు, లేదంటే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ చేయొచ్చు. లేదంటే మనం ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఒక వర్క్ చేస్తుంటాం, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఇంకో వర్క్ చేస్తూ ఉంటాం. ఇక దీన్నే మనం మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ అనమాట. రైట్, మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ఆర్ ఇన్స్టాన్సెస్ started by one or more users. An instance may use storage services S3, EBS, and the simple DB, as well as other service providers. Okay.
ఇది ఒక చార్జెస్ ఎవరు ఎంత వేస్తారు అనేది ఇక్కడ రాశారు. 1 జీబీకి ఎంత పడుతుంది. ఇన్స్టాన్స్ నేమ్, ఏపీఐ నేమ్, ప్లాట్ఫామ్ 32 బిట్టా, 64 బిట్టా ఆపరేటింగ్ సిస్టమ్ అని అడుగుతారు. మెమరీ ఎంత జీబీ, మాక్సిమం మీరు ఎలాస్టిక్ ఈసీ2 ఎంత, కంప్యూట్ యూనిట్స్, మెమరీ ఎంత తీసుకుంటున్నాం, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా తీసుకుంటున్నాం, ఇంకా ఎస్టీడీఎం అనేది తీసుకున్నాం. దానికి ఏపీఐ నేమ్ ఏమీ లేదు. ప్లాట్ఫామ్ అయితే 32 బిట్ కానీ 64 బిట్ కానీ తీసుకోవచ్చు. దానికి ఎంత మెమరీ అవసరం అవుతుంది, ఎస్టీడీఎం అని ఇన్స్టాన్స్కి అంటే 0.633 మెమరీ అవసరమైంది. దానికి 1 VC 2 CUs కావాలి దీనికి. ఓకే, ఇలా 1 by 1 ప్రతి ఇన్స్టాన్స్కి దాని ఏపీఐ నేమ్ ఏమిటి, దానికి ఏ ప్లాట్ఫామ్ 32 బిట్లో వర్క్ అవుతుందా, 64 బిట్లో వర్క్ అవుతుందా, దాని మెమరీ ఎంత అవసరం అవుతుంది, మ్యాక్సిమం ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్స్ ఎంత, అలా మొత్తం అన్నీ రాశారు ఇక్కడ టేబుల్స్లో. వాళ్ళకి మంత్లీ చార్జెస్ ఎంత ఉంటాయి, లైనెక్స్ అయితే ఎంత, ఇన్స్టాన్సెస్ లైనెక్స్లో ఎంత తీసుకునేది, విండోస్లో ఎంత స్పేస్ తీసుకునేది, ఎన్ని అవర్స్ పట్టిద్ది అది రన్ అవడం కోసం, అవన్నీ రాస్తారు ఇక్కడ. ఇన్స్టాన్స్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద సూటబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేస్తూ మనం రాయటమే. జనరల్గా లైనెక్స్ అనేది ప్రిఫరబుల్. విండోస్లో కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది, లైనెక్స్లో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. నెక్స్ట్ దానికోసం మంత్లీ ఛార్జ్ ఫస్ట్ 1 GB వరకు ఫ్రీ ఇస్తారంట. అప్ టు 10 TB వరకు $0.12 వాడతారు. నెక్స్ట్ 40 TB వరకు $0.09 అంతే. నెక్స్ట్ 100 TB 0.079, నెక్స్ట్ 350 TB 0.05. ఎక్కువ వాడేకుంది ఛార్జెస్ తగ్గిస్తా ఉన్నారు. అంటే జనరల్గా అందరూ ఎక్కువ 10 TB టు 40 TB మధ్యలో ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. 10 TB నుంచి 40 TB. ఎక్కడ యూజర్స్ ఎక్కువ అక్కడ కొంచెం ఛార్జ్ ఎక్కువ పెట్టారు. రైట్, క్లౌడ్ కంప్యూటింగ్ ద గూగుల్ అది ఏడబ్ల్యూఎస్ గురించి. ఇప్పుడు గూగుల్ గురించి వద్దాం. ఏడబ్ల్యూఎస్ ఏం చెప్పాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని ప్రొవైడ్ చేసేదని చెప్పాం. నెక్స్ట్ గూగుల్ పర్స్పెక్టివ్, గూగుల్స్ ఎఫర్ట్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇది ఒక మోడల్. 3 మోడల్స్ ఉన్నాయి కదా. అమెజాన్ ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ మీద ఉన్నారు. గూగుల్ పర్స్పెక్టివ్ వాళ్ళు ఏం చేశారు, గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్లో ఉన్నారు. It is estimated that the number of servers used by Google was close to 1.8 million in January 2012 and was expected to reach to close to 2.4 million in early 2013. 1 yearకే డబుల్ అయిపోయినాయి చూడండి, దాదాపుగా 80% పెరిగినట్టే. ఓకేనా, 0.6 అంటే అదే 30%, 40% పెరిగినట్టు అక్కడ కన్నా. సర్వర్స్ యూసేజ్ సర్వీసెస్ సచ్ as Gmail, Google Drive, Google Calendar, Picasa and Google Groups are free of charge for individual users and available for fee for organizations. గూగుల్ ఇవన్నీ గూగుల్ క్యాలెండర్ కానీ, జీమెయిల్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, అలాగే పికాసా కానీ, గూగుల్ గ్రూప్స్, ఇవన్నీ ఇండివిజువల్ యూజర్స్కి ఫ్రీగా ఇస్తున్నారు. మనం ఇప్పుడు ఏం పే చేయట్లేదు కదా, మనం జీమెయిల్ వాడినందుకు కానీ ఇటు కానీ గూగుల్ డ్రైవ్ వాడినందుకు. కానీ ఆర్గనైజేషన్ నేమ్ మీద మీరు మెయిల్ తీసుకుంటే కనుక అప్పుడు వీటి కాస్ట్ అనేది పే చేయాల్సింది. రైట్, దీస్ సర్వీసెస్ ఆర్ రన్నింగ్ ఆన్ ఏ క్లౌడ్ అండ్ కెన్ బి ఇన్వోక్డ్ ఫ్రమ్ ఏ broad spectrum of devices including mobile ones such as iPhones, iPads, Blackberries and laptops and tablets. ఈ సర్వీసెస్ వీళ్ళు వాడుకుంటున్నారు ఈ సర్వీసెస్. నెక్స్ట్, ద డేటా ఫర్ దీస్ సర్వీసెస్ ఈ స్టోర్డ్ ఇన్ డేటా సెంటర్స్ ఆన్ ద క్లౌడ్. ఇవన్నీ కూడా గూగుల్ క్లౌడ్స్లో స్టోర్ అవుతూ ఉంటాయి. గూగుల్ వాడి క్లౌడ్ ఏంటండి, అజూర్ దాని పేరు. రైట్, ద జీమెయిల్ సర్వీస్ హోస్ట్ ఈమెయిల్స్ ఆన్ గూగుల్ సర్వర్స్ అండ్ ప్రొవైడ్స్ ఏ వెబ్ ఇంటర్ఫేస్ టు access them and tools were migrating from Lotus Notes and Microsoft Exchange. Okay, it supports features such as tables, bullet points, basic points, text size. It allows multiple users to edit and update the same document and view. మనకి గూగుల్ షీట్స్ పెడతాం కదా, స్ప్రెడ్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏమేమి అలౌ చేయొచ్చు, ఎంతమంది యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్, మల్టిపుల్ యూజర్స్ కెన్ అప్డేట్, మల్టిపుల్ యూజర్స్ కెన్ ఎడిట్ the same document and multiple users can view it also. Okay, and view the history of document changes and it it provides a spell checker also. Okay, ఎవరెవరు మోడిఫై చేశారు ఆ డేటా కూడా లాగ్ ఫైల్లో ఉంటుంది. The service allows user
to import and export files in several formats, including Microsoft Office, PDF, text, and open office extensions also. ఓకే. ఇక్కడ ఈ సర్వీసెస్ తీసుకోవడానికి మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయినా వాడుకోవచ్చు. లేదంటే పీడీఎఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్ అయినా అది యాక్సెప్ట్ చేసిద్ది. ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అయినా యాక్సెప్ట్ చేసిద్ది అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్, Google Calendar is a browser-based scheduler. It supports multiple calendars for a user, the ability to share a calendar with other users, the display of daily or weekly or monthly views, and the ability to set events and synchronize with the Outlook calendar. మీరు మైక్రోసాఫ్ట్ ఈ గూగుల్ క్యాలెండర్ని మీరు మనం ఈవెంట్ ఒక 4-5 మెంబర్స్ ఆన్లైన్ క్లాస్కి వెళ్ళాలి, ప్రతిరోజు తీసుకోవాలి. కాబట్టి గూగుల్ క్యాలెండర్ అందరూ షేర్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ రోజు ఈవెంట్ పెట్టుకునేది, ఈవెంట్కి అందరికీ మెయిల్ వచ్చేస్తుంది. ఎంతమంది పార్టిసిపేట్ ఉంటే అంతమందికి మెయిల్ వచ్చేస్తుంది. రైట్. గూగుల్ క్యాలెండర్ ఈజ్ యాక్సెసిబుల్ ఫ్రమ్ మొబైల్ డివైజెస్. గూగుల్ క్యాలెండర్ మీరు మొబైల్ డివైస్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈవెంట్ రిమైండర్స్ కెన్ బి రిసీవ్డ్ వై ఎస్ఎంఎస్, డెస్క్టాప్ పాపప్స్ ఆర్ ఈమెయిల్స్. మీరు ఈవెంట్ అదే చెప్పాను ఇంతకుముందు, మీరు ఏమైనా రిమైండర్స్ కావాలంటే కనుక వయా ఎస్ఎంఎస్ పెట్టుకోవచ్చు, లేదా డెస్క్టాప్ మీద పాపప్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. జనరల్గా ఈమెయిల్ వస్తుంది మనకి. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు షేర్ యువర్ క్యాలెండర్ విత్ అదర్ గూగుల్ క్యాలెండర్ యూజర్స్ ఆల్సో. పికాసా ఈజ్ ఎ టూల్ టు అప్లోడ్, షేర్, ఎడిట్ ఇమేజెస్. పికాసా అనేది మీరు ఇమేజెస్ని అప్లోడ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, షేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇట్ ప్రొవైడ్స్ ఏ 1 GB ఆఫ్ డిస్క్ స్పేస్ పర్ యూజర్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. 1 GB వరకు అది మన ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అనమాట. 1 GB డేటా వరకు, 1 GB వరకు మీరు ఫోటోలు పెట్టుకోవచ్చు. Users can add tags to images and attach locations of 2 photos. మీకు నా ఈ ఫోటోకి కావాల్సినటువంటి ట్యాగ్స్ కానీ నా లొకేషన్ కానీ యాడ్ చేయొచ్చు పికాసా టూల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ is the Google Base. Google Base is a service allowing users to load structured data from different sources to a central repository that is a very large, self-describing, semi-structured, heterogeneous databases. It is self-describing because each item follows a simple schema, item type, attribute, names. Next one is the Google Drive is an online service for data storage that has been available since April 2012. It gives users 5 GB of free storage and charges $4 per month for 20 GB. Okay, free 5 GB వరకు ఫ్రీ. తర్వాత దాటిన దానికి 20 GB వరకు $4 పే చేస్తూ వాడుకోవాలి గూగుల్ డ్రైవ్ అనేది. ఇట్ ఈజ్ అవైలబుల్. గూగుల్ డ్రైవ్ కూడా క్లౌడే. మన డేటా మన సిస్టంలో స్టోర్ అవ్వదు కదా గూగుల్ డ్రైవ్లో. గూగుల్ డ్రైవ్ అంటే వాళ్ళ సర్వర్లు. ఆ సర్వర్ అంటే ఎవరు అంటే గూగుల్ వాళ్ళు, అంటే గూగుల్ క్లౌడ్ అనమాట. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ PCs, MacBooks, iPhones, iPads and Android devices and allows organizations to purchase up to 16 TB ఆఫ్ స్టోరేజ్. ఎంతవరకు పర్చేజ్ చేయొచ్చండి? 16 TB వరకు మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఒక యూజర్కి. ఒక యూజర్ మీరు కొన్నా కూడా ఎంత పడితే అంత ఇవ్వాలి. 16 TB వరకు ఇచ్చారు అంటే అది ఎక్కువ. Google Groups allows users to host discussions forums to create messages online or via email also. Google Groups అంటే ఏంటి? మన అదే వాట్సాప్ గ్రూప్ లాంటి గూగుల్ గ్రూప్ allows users to host discussion forums to create messages online via email. Google is also a leader in the platform as a service. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది అనమాట. దాంట్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో కూడా చేస్తున్నారు. నెక్స్ట్, ద డేటాబేస్ ఫర్ కోడ్ డెవలప్మెంట్ కెన్ యాక్సెస్ విత్ గూగుల్ క్వరీ లాంగ్వేజ్ విత్ ఏ SQL లైక్ సింటాక్స్. ఇక్కడ గూగుల్ క్వరీ లాంగ్వేజ్ అని GQL అని ఒక లాంగ్వేజ్ ఉంది. ఓకే, మన SQL లాగానే GQL అనమాట. రైట్. The concept of structured data is important to Google's service strategy. ఓకే, స్ట్రక్చర్డ్ డేటా అనేది జనరల్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా DBMSలో కూడా, ఇక్కడ SQL అని. Google Co-op allows users to create customized search engines based on a set of facets or categories. ఓకే, మనం ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క గూగుల్ కోఆప్ని యూజ్ చేసుకోవచ్చు సెర్చ్ ఇంజిన్. ఫర్ ఎగ్జాంపుల్, ద facets for a search engine for a database research community available at data. ఇది రాశారు. డేటాబేస్ ఈ ప్రొఫెసర్స్ అందరూ దీనిలో వర్క్ చేయడం కోసం ఒక రీసెర్చ్ కమ్యూనిటీని ఫామ్ చేసుకున్నాం. ఓకే, రైట్.
Next, Google has also redefined the laptop with the introduction of a Chromebook, a purely web-centric device running. ఎవరంటే గూగుల్ క్రోమ్ అండి. అదొక ఆపరేటింగ్ సిస్టమ్. క్రోమ్ ఓఎస్ అని ఒకటి ఇన్‌స్టాల్ చేశారు వీళ్ళు. క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఎక్స్‌ట్రీమ్ ప్రాబబిలిటీ, బిల్ట్ ఇన్ 3G కనెక్టివిటీ. ఇప్పుడంతా 4G కూడా వచ్చేసింది. బుక్ రాసేప్పుడు 3G ఉంది. ఆల్మోస్ట్ instant and all day battery life, and then main attractions of this device with a keyboard. దానికి బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉన్నది. ఇంకా క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ గూగుల్ క్రోమ్ ఓఎస్ అన్నాం కదా, దాని 3G కనెక్టివిటీ ఉంది, అంటే నెట్ కనెక్టివిటీ ఉందని చెప్పేదాన్ని. బ్యాటరీ ఆల్ డే ఉంటుంది, మొత్తం డే మొత్తం ఉంటుంది అది. రైట్. నెక్స్ట్ ఇది మనకి ఇది విండోస్ అజ్యూర్ అంటామండి. గూగుల్ వాళ్ళు చేసేది విండోస్ అజ్యూర్. అంటే ఇది విండోస్ అజ్యూర్ యూజ్ చేసేది. కాంపోనెంట్స్ కనెక్ట్ టు అప్లికేషన్స్ అండ్ డేటా. ఓకే. కంప్యూట్, ఇక్కడ కంప్యూటేషన్స్ జరగడానికి మనకి సిపియూలు ఉన్నాయి. స్టోరేజ్లో బ్లాక్స్, టేబుల్స్, అలాగే క్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా. ఫ్యాబ్రిక్ కంట్రోలర్. నెక్స్ట్ యూకలిప్టస్ అనేది ఒక టైప్ ఆఫ్ సర్వీస్. యూకలిప్టస్, అక్కడ యూకలిప్టస్లో ఏమేమి ఉంటాయి? యూకలిప్టస్ ఒకటి, ఓపెన్ నెబులా ఒకటి, నీంబస్ ఒకటి. ఈ ఏంటంటే ఇవి చిన్నవి, ఇవి క్లౌడ్సే, బట్ స్మాల్ క్లౌడ్స్. ఇవి మ్యాక్సిమం ప్రైవేట్ క్లౌడ్స్ అండి. యూకలిప్టస్, ఓపెన్ నెబులా. నీంబస్ కూడా పబ్లిక్ ఆర్ ప్రైవేట్. అది ఒక్కొక్కసారి ఒక టైప్లో బిహేవ్ చేస్తుంది. ఇవి డిజైన్ ఎప్పుడు చేశారు, వాడి క్లౌడ్ టైప్ ఏంటి, యూజర్ పాపులేషన్ ఎంత. వీటిలో యూజర్ పాపులేషన్ యూకలిప్టస్, నీంబస్లో ఎక్కువ ఉంటారు. యూకలిప్టస్లో ప్రైవేట్ క్లౌడ్, నీంబస్లో ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది. మీ అప్లికేషన్ బట్టి మీరు ఏదర్ యూ కెన్ యూజ్ ద పబ్లిక్ క్లౌడ్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. అవి రాశారు దాంట్లో. ఓకే. నార్మల్గా మనకి రైడ్ లెవెల్స్ ఉంటాయి కదా, కంట్రోలర్స్. ఇంకా డేటాని ప్లేస్ చేసుకోవడం కోసం అది రైడ్ 5 కంట్రోలర్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. క్లౌడ్, క్లయింట్, ప్రాక్సీ, క్లౌడ్ 1, క్లౌడ్ 2, క్లౌడ్ 3, క్లౌడ్ 4 ఉన్నారు. ఈ క్లౌడ్ 1లో వీళ్ళకి డేటా అవైలబుల్ ఉంటే ఇక్కడ వెళ్ళిపోతారు వీళ్ళు. మన క్లయింట్ క్లౌడ్ 2లో డేటా ఉంటే క్లౌడ్ 2కి ప్రాక్సీ చేస్తుంది అనమాట. ఇది ఏంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎంత, పవర్ ఎంత తీసుకుంటుంది, ఓకే, పవర్ యూసేజ్ ఎంత అనేది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. అంటే మరి కరెంట్ బిల్ వచ్చింది కదా వాళ్ళకి కూడా, డేటా సెంటర్ వాళ్ళకి కూడా. ఓకే. క్లౌడ్ మైంట్ చేస్తున్నామంటే క్లౌడ్ని మనకి సిస్టమ్స్ కావాలి. సిస్టమ్ కావాలంటే పవర్ బిల్ కూడా వచ్చింది. ఓకే. ఎక్కువసేపు ఆన్ అయ్యి ఉంటే పవర్ ఎక్కువైంది. ఎక్కువసేపు ఆన్ అవ్వకుండా కావాల్సినప్పుడు మనకు సర్వీస్ కావాల్సినప్పుడు ఆన్ చేస్తే కొంచెం పవర్ తగ్గిద్ది అనమాట. అది దానికి కూడా ఒక గ్రాఫ్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ సర్వీసెస్ ఎవరు ఎస్ఏఎస్లో ఏముంటాయి, పిఏఎస్లో ఏముంటాయి, ఐఏఎస్లో ఏముంటాయి సర్వీసెస్ అనేది చూస్తున్నారు. మూడింటికి ఇంటర్ఫేసెస్లు, అప్లికేషన్కి ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకే. ఇక్కడ అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టము, హైపర్వైజరు, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్, స్టోరేజ్ సర్వీసెస్, నెట్వర్క్ లేయర్స్, అలాగే లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అన్నిట్లో కూడా ఇలానే ఉంటాయి, దాదాపుగా ఇలానే ఉంటాయి. ఓకేనా. ఇది క్లౌడ్ యూజర్ ఎంతవరకు వాడతాడంటే పైన యూజర్ ఇంటర్ఫేస్ వరకు ఉంది ఎస్ఏఎస్లో. పిఏఎస్లో ఏం చేస్తాడు, యూజరు ఇంటర్ఫేస్ని వాడతాడు, అప్లికేషన్ని వాడతాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో ఏం చేస్తారు అంటే ఇంటర్ఫేస్, అప్లికేషను, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా క్లౌడ్ యూజర్స్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అది మిగతా సర్వీసెస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్లో ఇవన్నీ వాడతారు. ఏదో ఎక్సెప్ట్ ఇంటర్ఫేస్, మిగతా అన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్కి ఇస్తాం హెడేక్. ఓకే. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో అప్లికేషన్ ఇంటర్ఫేస్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్కి ఇస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో ఇంటర్ఫేసు, అప్లికేషను, ఆపరేటింగ్ సిస్టమ్ మన క్లౌడ్ యూజర్ రెస్పాన్సిబిలిటీ. రిమైనింగ్ అన్ని ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఏది హైపర్వైజర్ కానీ, కంప్యూటింగ్ సర్వీసెస్, స్టోరేజ్ సర్వీసెస్, నెట్వర్క్, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఇంకా ఇవన్నీ రెస్పాన్స్, హూ అగ్రీ, వీటిలో ఉన్నాయి. ఎవరు అగ్రీ అవుతున్నారు, ఎంతవరకు అగ్రీ అవుతున్నారు అని వచ్చిన టేబుల్. ఇదేమో ఎగ్జామ్ అడిగేది కాదు. దిస్ ఇస్ అబౌట్ ద యూనిట్ 1 అండి. ఆల్రెడీ మీకు షేర్ చేశాను. నెక్స్ట్ పార్ట్ 5 కూడా షేర్ చేస్తాను.
Okay, thank you guys.